అమ్మో అమ్మో హలో సార్ చెప్పండి. అది దొరకలేదండి. మార్నింగ్ నుంచి అదే పని మీద తిరుగుతున్నాం కానీ దొరకలేదు. నాకు అర్థం కాలేదు సార్. కానీ ఏంటంటే మనం అదే ఇప్పుడు నా పక్కన బాబాయ్ ఉన్నాడు, పర్లేదు బాగానే ఉన్నాడు. ఏంటంటే అడుగుతాను, బాబాయ్ వయసు ఎంత నీది? 53 అంటే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? జీప్ తీసుకొస్తే జీపులోకి ఎక్కించాను సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? డోస్ ఎక్కువ ఇవ్వలేదు కదండి. ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డోస్ ఎక్కువ ఇవ్వకపోతే పర్లేదులే, నేను మెడ మీద గుర్చేసిన వెంటనే తీసేద్దాం. సరే సార్. బొలెరో తీసుకొచ్చాను, పక్కనే అదే పెళ్లిపిల్ల గోడౌన్స్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాను. అలాగే సార్. తిరిగామండి, మరి మార్నింగ్ నుంచి అదే పని మీద తిరుగుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు దగ్గరికి 2 times వచ్చాం, ఆఖరికి ఇప్పుడు దొరికారు. అలాగే ఏదో తేడాగా ఉందండి. సరే సార్. సరే, మీరు వ్యాన్ తీసుకొచ్చండి, జీప్ వేసుకొచ్చండి, పక్కన ఉన్నాను. నేను ఈలోగా పని కాని చేస్తాను. వెళ్ళొస్తాం బాబు. సరే సార్. సరే ఇంకా చెప్పు. ఓకే. ఏంటి బాబాయ్, అర్థం కాలేదు. ఏం లేదు బాబాయ్, ఏం కాపాడండి నన్ను. నాకు నమ్మకం లేదు దొరా. అమ్మో అమ్మో ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. కూర్చో ఒకసారి, పని ఉంది.